నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశానికి మరొక్కసారి నేతృత్వం వహించే అవకాశం కల్పిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెబుతున్నటువంటి మాట ఈసారి టాప్ 3 పవర్ఫుల్ కంట్రీస్లో, ఆర్థికంగా పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటిగా భారత్ ఉండబోతోంది అనే మాట. అయితే మనకున్నటువంటి అనేక ప్రాంతాలు, భాషలు, రకరకాల వైరుధ్యాలు, వీటన్నిటిని అధిగమించి ఒక జాతిగా నిలబడడానికి టాప్ 3 నేషన్స్లో మనకు తగిన స్థాయిలో గౌరవాన్ని దక్కించుకోవడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా వేస్తున్నటువంటి అడుగులు ప్రజలకి అందే దిశగా నడుస్తున్నాయా? వాస్తవానికి ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి? విద్యా రంగంలో కావచ్చు, అలానే వైజ్ఞానిక రంగంలో కావచ్చు, భారతదేశం స్థానం ఎక్కడుంది? మన విద్యా బోధన విషయంలోనే అనేక అభ్యంతరాలు లేవనెత్తుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఒక కొత్త సొల్యూషన్, ఒక పరిష్కారాన్ని సూచించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాని గురించి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ గారు, ఏఐసిటిఈ నేషనల్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, అలానే అనువాదిని అనే ప్రోగ్రామ్కి సిఇఓగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖకి సంబంధించినటువంటి, మానవ వనరుల శాఖకి సంబంధించినటువంటి ప్రత్యేక విభాగాలు. ఈ సేవలు చేయడం ద్వారా దేశం మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి? ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే బుద్ధా చంద్రశేఖర్ గారు. ఏంటి ఈ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా టెక్నికల్గా మాట్లాడడానికి చాలా విషయాలు ఇందులో ముడిపడి ఉండొచ్చు, కానీ ప్రధానమంత్రి చెబుతున్నటువంటి మాట మాత్రం ప్రజల మనసుల్ని నేరుగా తాగుతుంది. దేశం పురోగమిస్తుంది, అలానే ప్రపంచ దేశాల్లో టాప్ 3 నేషన్స్లో ఒకటిగా మనం నిలుస్తాం. అసలు ఇది సాధ్యమయ్యేటువంటి లక్ష్యమేనంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక అభివృద్ధి చెందిన దేశాల్లో ఎకనామికల్ సిటీస్ కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ మీరు 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా పెరిగాయి. అదేవిధంగా ఒక ఎకనామీ స్టార్ట్ అయింది అంటే ఒక దగ్గర దాని తాలూకా ట్రేడింగ్, దాని తాలూకా వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఆల్రెడీ దేశంలో దగ్గర 50 నుంచి 60 క్లస్టర్స్ తయారు చేసాం. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన క్లస్టర్స్ చాలా ఎక్కువ పెరిగి. సో ఇటువంటి క్లస్టర్స్ అనేవి తయారు చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చేశారంటే ఇటువంటి క్లస్టర్స్ని ఐడెంటిఫై చేసి ఇటువంటి క్లస్టర్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాం. సో ఈ క్లస్టర్స్ వల్ల ఏం జరుగుతుందంటే పల్లెటూరు నుంచి ప్రజలు సిటీస్కి రావాల్సిన అవసరం లేకుండా సిటీస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తూ పారిశ్రామిక అభివృద్ధి, అదే విధంగా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఒక విద్యార్థి తాలూకా స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, అదేవిధంగా ఒక పల్లెటూరులో అగ్రికల్చర్ దీని తాలూకా అవుట్పుట్ ఎలా పెంచాలి. ఎందుకంటే మన దగ్గర క్రాప్ ప్రొడక్షన్లో 45% క్రాప్ ప్రొడక్షన్ వేస్ట్ అయిపోయింది. ఈ లాస్ట్ 9 ఇయర్స్లో మీరు చూసుకుంటే కనుక క్రాప్ ప్రొడక్షన్ వేస్టేజ్ 12%కి తగ్గింది. ఏం చేసాము అంటే గోడౌన్స్ పెంచాం, కోల్డ్ స్టోరేజెస్ పెంచాం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. మీరు చూసుకుంటే కనుక భారతదేశం ఒకనొక టైంలోని ఓన్లీ వ్యవసాయ ఆధారిత కంట్రీ, ఆ తర్వాత స్లోగా టెక్నాలజీ సేవలు ఇచ్చే కంట్రీ కింద. ఇప్పుడు టెక్నాలజీ సేవలు ఇస్తూ ఒకవైపు, వేరే వైపు అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ మనము రెండింటిని సమతుల్యం చేసుకుంటూ ఈ 5 ట్రిలియన్ వైపు దూసుకెళ్తుంది భారతదేశం. దీంతో ఒకటి, దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రాంతాలు, రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఒకరికొకరికి అర్థం కానటువంటి పరిస్థితులు, భాష విషయంలో ముఖ్యంగా ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ మెకానిజమే లేదు ఈ దేశంలో అనేటువంటి అభిప్రాయం ఉంది. కొన్ని చోట్లయితే ప్రభుత్వాలు కూడా అందరికీ కూడా ఒక ప్యారలల్ లాంగ్వేజ్ ఉండాలి, భారతదేశాన్ని అనుసంధానించేందుకు ఒక భాష ఉండాలి, ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి. సో ఎకానమిక్ గ్రోత్ అనేది ఈ వేరియేషన్స్ని ఏ విధంగా రూపుమాపుతుంది? దానికి ఉన్న మార్గాలు ఏంటి? ప్రతి భారతీయ భాష కూడా అద్భుతమైన వర్నాకులర్ లాంగ్వేజెస్ అండి. ఎవరి భాష వాళ్ళకి తల్లి లాంటిది. సో మనము ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేయలేం, కానీ టెక్నాలజీ వాడి దీని సొల్యూషన్ తీసుకురావచ్చు. ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఆ మధ్యలోని లండన్ ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గర ఒక షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళాను. అక్కడ క్యాష్యూ నట్ కొంటే ఆ క్యాష్యూ నట్ తిన్న తర్వాత నాకు అర్థమైంది అది మన పలాస దగ్గర, శ్రీకాకుళం పలాస దగ్గర పండిన క్యాష్యూ నట్ అని. దానిపైన మేక్ ఇన్ చైనా అని రాసింది. సో అసలు ఇది మేక్ ఇన్ చైనాలో ఎలా పుట్టింది అని చెప్పి, పలాస అయితే చైనాలో లేదు కదా. సో చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ మొత్తం వెనక్కి చూస్తే, మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేసి చూస్తే పలాస నుంచి కొని దాన్ని పాలిష్ చేసి అక్కడ వాళ్ళు ప్యాకింగ్ చేసి వేరే దేశంలో అమ్ముతున్నారు. ఎందుకు? మన దగ్గర ఇక్కడ రైతుకి వేరే ఫారెన్ లాంగ్వేజ్కి రాకపోవడం, తెలుగు వరకు మాత్రం పరిమితం అవ్వడం. ఇప్పుడు ఇటువంటిది ఇదొక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏమంటే ఒక పల్లెటూరులో మన దగ్గర భారతదేశంలో 80 నుంచి 80% మంది పల్లెటూరుల నుంచి, టైర్ 2 సిటీస్ నుంచి, టైర్ 3 సిటీస్ నుంచి, ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తుంటారు. వీళ్ళందరూ వాళ్ళ మాతృభాషలో చదువుకొని వస్తారు.
సడన్గా అక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటున్నాయి. సో ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. సో దీనివల్ల చాలామంది డ్రాప్ అవుట్ అయిపోవడం, లేకపోతే డిగ్రీ బట్టి పట్టేసి డిగ్రీ తీసుకొని బయటకు వచ్చేయడం, కానీ సొల్యూషన్ అనేది రావట్లేదు. ఇప్పుడు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని అనువాదిని అని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక టూల్ తయారు చేసింది. ఈ టూల్ ఏం జరుగుతుందంటే, మీ పుస్తకం ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాన్ని మీరు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా దాన్ని విత్ ఫార్మాటింగ్ తోటి, విత్ ఫొటోస్ తోటి, విత్ ఫాంట్ ఫేస్ తోటి, ఎవ్రీథింగ్ అలాగే ఉండి ఒక జెరాక్స్ కాపీ తెలుగులో మీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుంది, ఆ విధంగా పుస్తకాలు తయారు చేయడం మొదలుపెట్టాం. ఏం జరుగుతుందంటే, ఎగ్జాంపుల్గా తెలుగులో ఒక మంచి ఎక్స్పర్ట్ ఉన్నారు, ఆయన గణిత శాస్త్రంలో చాలా ఎక్స్పర్ట్, ఆయనతో తెలుగులో ఒక పుస్తకం రాయిపిస్తున్నాం. భారతీయ భాషలు ఇంక్లూడింగ్ ఇంగ్లీష్తో పాటుగా ఆ పుస్తకాలని అనువాదనకి ఇచ్చి మొత్తం తర్జుమా చేపించి ఆ పుస్తకాలన్నింటినీ కూడా కిందన ఇస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి అండర్స్టాండింగ్, స్కిల్లింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ ఇటువంటివన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. తర్వాత స్లోగా మేము ఏం చేసామంటే, ఇది ఒక పార్ట్ అయింది. రెండోది, చాలామంది వాళ్ళు సొంతగా బ్లాగ్స్ రాయాలనుకుంటున్నారు, లేకపోతే చాలామంది వెబ్సైట్స్లో ఇచ్చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళందరికీ వాళ్ళు సొంతగా రాసుకునే విధంగా, ఒకవైపు రాస్తుంటే ఇన్స్టెంట్గా ట్రాన్స్లేట్ అయిపోయి వచ్చేసే విధంగా ఇటువంటి టెక్నాలజీస్ చేసాం. ఆ తర్వాత ఇప్పుడు స్లోగా వెళ్ళి ఆడియో వీడియో టెక్నాలజీ స్టార్ట్ చేసాం. ఈ ఆడియో వీడియో టెక్నాలజీస్ వల్ల ఏమవుతుందంటే, ఎక్కడైతే మీరు ఎగ్జాంపుల్గా తీసుకుందాం, మీరు తెలుగులో మాట్లాడుతున్నారు, కానీ మీ టీవీ ఛానల్ తాలూకా ఫీడ్ వేరే ఉత్తరాదిలో హిందీ వాళ్ళు ఎవరో వినాలనుకున్నారు, అంటే వేరే భాషలో, ఆ భాషలో వినడానికి ఈ అనువాదినిలో మేము ఒక టెక్నాలజీ చేసాము, ఈ హై స్ట్రీమింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఏం జరుగుతుందంటే, ఇది స్ట్రైట్గా మీ టీవీ ఛానల్ని ఎలా తీసుకుని, ఇప్పుడు మనం జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ నేను తెలుగులో మాట్లాడుతుంటే, మీరు తెలుగులో మాట్లాడుతుంటే, ఈ ప్రోగ్రామ్ మొత్తం వాళ్ళకి తమిళ్లోని, కన్నడలోని, హిందీలోని ఇన్స్టెంట్గా 2 సెకండ్స్ డిలేలో వచ్చేసే విధంగా దీన్ని మేము పెట్టాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక ఎగ్జాంపుల్గా ఒక వ్యవసాయదారుడు ఉన్నారు అనుకుంటే, ఒక గ్రామంలో అందరూ కలిపి ఒక 100 టన్నుల క్వింటాల్లో బియ్యం పండించారు. ఇప్పుడు ఈ బియ్యాన్ని అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి అమ్మితే తక్కువ లాభం వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు ఈ బియ్యాన్ని వీళ్ళు మహారాష్ట్రలో ఉన్న ఒక వెండర్కి ఎక్కువ డబ్బులకు అమ్మవచ్చు. అంటే వీళ్ళు ఇక్కడ ఒక వీడియో తయారు చేసి, మా దగ్గర ఇలాగ 100 క్వింటాల బియ్యం ఉంది, దీన్ని మేము అమ్మాలనుకుంటామని ఒక చిన్న గొడవలన్నీ చూపించి తెలుగులో వీళ్ళ వీడియోతో పాటు పోస్ట్ చేసేస్తే, తెలుగులో అవతల వ్యక్తి వాళ్ళ మాతృభాషలో, తమిళ్లోని, కన్నడలోని, ఏ భాష అంటే పంజాబీలో, హిందీలో, ఏ భాష అంటే ఆ భాషలో విని, వాళ్ళు అక్కడ హిందీలో వాళ్ళ భాషలో మాట్లాడితే అది వీళ్ళు ఇక్కడ తెలుగులో విని, ఈ విధంగా ఒక ట్రేడ్ డిఫిషియన్సీని తగ్గించి ఒకరికొకరు బిజినెస్ చేసుకునే విధంగా, అంటే ఎకనామికల్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్. సోషల్ ఎంపవర్మెంట్ ఎలాగైతే ఇంపార్టెంట్, ఎకనామికల్ ఎంపవర్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ విధంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టెక్నాలజీస్ వాడుతూ, చాలా సింపుల్ టెక్నాలజీ, మీరు దాని ముందుకెళ్ళి రికార్డ్ చేస్తే చాలు. మీరు మొబైల్ ఓపెన్ చేసి ఒక సింపుల్ రికార్డింగ్ ఎలాగైతే చేసి ఒక వీడియో తయారు చేస్తున్నారో, అనువాదినిలోకి వెళ్ళి మీరు ఆ రికార్డింగ్ అనే బటన్ క్లిక్ చేసి మీరు తెలుగులో మీరు అవసరం మాట్లాడుకుని ఏం చూపించాలో ప్రోడక్ట్ చూపిస్తూ మీ సర్వీస్ చూపిస్తే, ఆటోమేటిక్గా అవతల వాడు వాళ్ళు లాగిన్ అయినప్పుడు వాళ్ళ రిజిస్ట్రేషన్ లాంగ్వేజ్ ప్రకారం, వాళ్ళ మాతృభాష ప్రకారం వాళ్ళు విని వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేసే విధంగా ఇటువంటి అద్భుతమైన సొల్యూషన్స్ మేము దీనిలోని మొత్తం బిల్డ్ చేసామండి. దీనివల్ల ఇక్కడే కాదు, ప్రపంచంలో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందా, లేదా మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే? అంటే అసలు మేము తయారు చేసిన ఎడ్యుకేషన్ కోసమని ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ భారతదేశంలో పెట్టాలనుకుంటున్నారు. అది ఒక పెద్ద జర్మన్ కంపెనీ. సో వీళ్ళు లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి పెడతారు, కానీ దీని తాలూకా రీసెర్చ్ మెటీరియల్ అంతా జర్మన్లో ఉంది. ఇప్పుడు మన పిల్లలు ఎవరైతే ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి జర్మన్ రాదు కదా, వాళ్ళకి మన మాతృభాషలో వచ్చు, లాంగ్వేజెస్ కూడా ఈ టూల్ ద్వారా చేసుకోవచ్చు, ట్రాన్స్లేట్ చేసి. సో జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పానిష్, చైనీస్, జపానీస్, ఏదైనా లాంగ్వేజ్ దానిలోని ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ ఒకవైపు వేసి, నాకు ఇది తెలుగులో కావాలి అంటే మొత్తం అదంతా మెటీరియల్ అంతా ఇన్స్టెంట్గా ట్రాన్స్లేట్ అయిపోయి మీకు తెలుగులో మొత్తం విత్ ఫొటోస్తో పాటు ఎవ్రీథింగ్ విల్ గెట్ ట్రాన్స్లేటెడ్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉందనుకుందాం, ఆ ఇమేజ్ పైన కూడా ఉన్ని టెక్స్ట్ ఏదైతే జర్మన్ లాంగ్వేజ్లో వేరే లాంగ్వేజ్లో ఉందో అది మన మాతృభాషలోకి ట్రాన్స్లేట్ అయిపోయి మొత్తం మీ ముందుకి వచ్చేస్తుంది. దీనివల్ల మీరు జర్మన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆ మొత్తం లాంగ్వేజ్ మీ మాతృభాషలో ఇవన్నీ స్ట్రైట్గా వచ్చేస్తాయి. కానీ ఒకటే అంటే చంద్రశేఖర్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ఎక్కువగా ఇంత కష్టపడి ఈ టూల్స్ ఉపయోగించడం కంటే నేరుగా అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోతే ఇవన్నీ చాలా, ఈ నాలెడ్జ్ అంతా కూడా మన కరతల మలకం అంటారు కదా, మన అరచేతిలో ఉండేటువంటి అస్త్రంగా మారే అవకాశం ఉంటుందని అభిప్రాయం ఉంది కదా. మరి మీరంతా ఈ కసరత్తు చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకంటే అండి, ఒక రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే ఇంగ్లీష్లోనే అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా మీరు చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద పేటెంట్స్ ఏవైతే ఫైల్ అయ్యాయో అవి జర్మన్, ఫ్రెంచ్లో ఉన్నాయి, స్పానిష్లో ఉన్నాయి, చైనీస్లో ఉన్నాయి, జపానీస్లో ఉన్నాయి.
అంటే మెయిన్ మెటీరియల్ ఏదైతే ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలో ఈ ప్రపంచంలో దానిలో ఎక్కువ మెటీరియల్ నాన్ ఇంగ్లీష్లో ఉంది. చాలామందికి తెలియని విషయం. మనం ఏమనుకుంటాం అంటే ఓన్లీ అమెరికాను చూసి ఇంగ్లీష్లో అన్నీ ఉన్నాయని ఒక భ్రమలో మన భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. కానీ యాక్చువల్గా ఇవన్నీ నాన్ ఇంగ్లీష్ ఫార్మాట్స్లో ఉన్నాయి. ఎక్కువ పేటెంట్స్ జర్మన్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకుందాం అంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో. ఒక కారుని తయారు చేయాలనుకుందాం, దాన్ని తయారు చేయాలంటే 3200 కాంపోనెంట్స్ కావాలి. ప్రతి కాంపోనెంట్కి దానికి ఒక SOP, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ మెటీరియల్స్ అన్ని జర్మన్లో ఉన్నాయి, లేకపోతే అది స్పానిష్లో ఉన్నాయి, అతి తక్కువ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇంకా కొన్ని వేరే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నీ చైనీస్లో, జపానీస్లో ఉన్నాయి, ఎక్కువ జపానీస్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ లాంగ్వేజ్లో నుండి మనం ఈజీగా మన మాతృభాషలో తర్జుమా చేసుకొని చేయొచ్చు. ఇంగ్లీష్ ఇస్ అ బిజినెస్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. వీఆర్ నాట్ సేయింగ్ నో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం చెప్తుందంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజ్ ఫార్ములా పెట్టాం. అంటే మీ మాతృభాష, ఇంగ్లీషు, ఇంకో లాంగ్వేజ్. మీరు ఈ 3 లాంగ్వేజ్ తీసుకోండి. ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ ఇట్ అప్ టు యూ. కానీ ఒక ఫారెన్ లాంగ్వేజ్ కూడా దాంతోపాటు నేర్చుకుంటే మంచిదే. కానీ మీరు అలా నేర్చుకోలేని పక్షులు ఇవి నేర్చుకున్న ఈ అనువాదిని టూల్ లాంటి టూల్స్ యూస్ చేసి హ్యాపీగా మీరు ఆ మెటీరియల్స్ అన్ని ఇన్స్టెంట్గా ట్రాన్స్లేట్ చేసుకొని మీరు ఎగ్జాంపుల్గా అరబిక్లో ఏదో ఒకటి బ్యాంక్ ఫామ్ ఒకటి ఉందనుకుందాము. ఆ ఫామ్ అలాగే మనకి తెలుగులో డైరెక్ట్గా మీ ఎదురుగా వచ్చేస్తుంది. దీంతోపాటు ఇంకోటి కూడా మేము దీనిలో డెవలప్ చేసాం. చాలా అద్భుతమైన ఇది ఏంటంటే నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళకి చదవడం రాదు, రాయడం రాదు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఏ విధంగా ఒక ఫామ్ ఫిల్ చేస్తారు? ఎగ్జాంపుల్గా ప్రధానమంత్రి గారు డబ్బులు ఇవ్వాలనుకున్నారు, దానికి జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయాలి కదండి. ఇప్పుడు ఈ జన్ధన్ అకౌంట్ ఫామ్ ఇంగ్లీష్లో ఉంటుంది, వాళ్ళు ఎలా ఫిల్ చేస్తారు? ఇప్పుడు మేము ఇందులో ఒక టెక్నాలజీ ఏం చేసామంటే వాయిస్ బేస్డ్ కమాండ్స్తో మీరు వెళ్ళి అక్కడ చెప్తారు, మీ లాంగ్వేజ్ ఏంటో చెప్తారు, మన నా మాతృభాష ఇది అంటే ఆ ఫామ్ అంతా ఆ భాషలో మీకు క్వశ్చన్లు అడుగుతుంటారు, మీరు విని మీరు చెప్పేస్తుంటారు. చెప్తుంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే అది మీ మాతృభాషలో మీరు అది మొత్తం మీరు చెప్తుంటే అదంతా టైప్ చేసుకొని వెళ్ళిపోతుంది. 46 నిమిషాలు అదే చేసేస్తుంది. మీరు ఎక్కడ టైప్ చేయాలి, ఎందుకంటే ఒక మొబైల్లోని ఇప్పుడు దాన్ని ఓపెన్ చేశారు మీరు ఫామ్, మొబైల్లో టైపింగ్ చేయడం చాలా కష్టం కదా. ఇదేం చేస్తుంది అంటే మొత్తం మీరు చెప్పుకొని వెళ్ళిపోతుంటారు, అది అలా చేసుకుంటూ టైప్ అయిపోతుంటారు. మీరు మాట్లాడుతుండడమే 46 నిమిషాలు కంటిన్యూస్గా మాట్లాడచ్చు. ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పటివరకు ప్రపంచంలోని వాయిస్ ఎనేబుల్ సిస్టమ్స్ 12 నిమిషాలే మాట్లాడగలరు. కానీ మనం భారతదేశం మన సొంతది, మన మేక్ ఇన్ ఇండియా దీనిలోని మనము 46 నిమిషాలు కంటిన్యూస్గా మాట్లాడిన తీసుకునే విధంగా ఇన్స్టెంట్గా వేరే లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయ్యే విధంగా. ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు తెలుగులో మాట్లాడారు, ఒక నేనే అనుకుందాం, నేను ఒక నిరక్షరాస్యుణ్ణి, ఒక చిన్న కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో రైతుని, నాకు చదవడం రాదు, రాయడం రాదు. నేను చక్కగా ఈ ఫామ్లో విన్నాను, నా పేరు ఏంటంటే నా పేరు చెప్పాను, నా గ్రామం పేరు చెప్పాను, నా ఇది చెప్పాను, ఎంతమంది ఉంటున్నారు నా ఇంట్లో చెప్పాను, నా ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పాను, వివరించాను, సబ్మిట్ చేస్తాను తెలుగులో, అయిపోయింది. కానీ ఆఫీసర్ ఎవరైతే ఢిల్లీలో కూర్చొని ఉన్నారో ఆయన తెలుగు రాదు. ఆయన లాగిన్ అయ్యి నా మాతృభాష ఇంగ్లీషో లేకపోతే హిందీ, ఎగ్జాంపుల్ హిందీ అనుకుందాం, ఆయన చక్కగా హిందీ అని పెట్టిన వెంటనే ఇన్స్టెంట్గా నేను తెలుగులో ఏదైతే ఈయన మాట్లాడాడో అది ఇన్స్టెంట్గా ట్రాన్స్లేట్ అయితే ఆయనకి హిందీలో వినిపిస్తుంది. ఆయన హిందీలో చూడొచ్చు, హిందీలో చదవచ్చు, హిందీలో వినొచ్చు. ఇటువంటి అద్భుతమైన ఫెసిలిటీస్ దీనిలో ఉన్నాయండి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే దుబాసి లాంటి వ్యవస్థలు ఏం అవసరం లేదు, దీన్ని చేసుకొని మొత్తం ఏంటంటే డీబీటీ ఏదైతే ప్రాసెస్ ప్రధానమంత్రిగా స్టార్ట్ చేశారో దీనిలో లాంగ్వేజ్ అనేది బ్యారియర్ అయిపోయింది. రెండోది ఏంటంటే వాళ్ళు అక్కడ టైప్ చేయాలంటే మీకు మొబైల్లో చాలా కష్టం, మీరు చూసుకుంటారు భారతీయ లాంగ్వేజ్, మీరు ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరు జస్ట్ చెప్పుకొని వెళ్ళిపోతుంటారు అంతే. అది ఆటోమేటిక్గా అదేవిధంగా అది మీకు క్వశ్చన్ ఎలాగైతే చేస్తుందో మీరు ఏదైతే ఆన్సర్ వేసారో అది చెప్తుంది, మీరు వినొచ్చు. ఇది కరెక్ట్ అవునా కాదా అని, కరెక్ట్ కాదనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ రెండోసారి ఇంకోసారి చెప్పవచ్చు. సో ఇటువంటి ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ఫీచర్స్ దీనిలో మేము ఎంబెడ్ చేసాము. సో ఏంటి ఏఐసిటిఈ అనగానే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదో చాలా మీరంటే కరిక్యులం రిలేటెడ్ లేదంటే యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ పెర్ఫార్మెన్స్ విషయంలో ఫోకస్ చేస్తారు అనేటువంటి అభిప్రాయం ఉండేది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఏంటి మీ రోల్ ఏంటి? మీరు చెప్తున్నవన్నీ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉన్నాయి. కామన్ మ్యాన్ కనెక్ట్ అవుతున్నాయి, స్టూడెంట్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీ రోల్ ఏంటి, అసలు ఏ విధంగా దీన్ని డిజైన్ చేశారు, ఎందుకు ఈ కాన్సెప్ట్ డెవలప్ చేశారు? అంటే ప్రధానమంత్రి గారు ఆలోచన సబ్కా సాత్ సబ్కా వికాస్, అంటే అందరినీ కలుపుకొని మనం అభివృద్ధి పదంలోకి దేశాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అందరూ అంటే చాలామంది, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మెకానిక్, ఆటో మెకానిక్ మీరు చూసుంటే కనుక ఆయన దగ్గరికి మీరు వెళ్తే ఎటువంటి బైక్ అయినా ఎటువంటి కార్ అయినా ఆయన రిపేర్ చేయగలరు కదా. కానీ ఒక డిగ్రీ చదువుకున్న అబ్బాయి చేయలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి ఒక గ్యాప్ అనేది వచ్చింది. నా పని ఏమంటే టెక్నాలజీ టూల్స్ యూస్ చేసి ఈ రెండింటిని ఒక దగ్గర తీసుకొచ్చి సాల్వ్ చేయడం.
5% అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో తగ్గించాలి. ఎలా తగ్గించాలి అంటే ఫస్ట్ మనం స్కిల్ చేయాలి వాళ్ళని. ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ ఉండాలి. కానీ ఈ స్కిల్ అనేది మాతృభాషలో ఉంటే చాలా ఫాస్ట్గా అర్థం. ఇప్పుడు ఆ కార్ మెకానిక్ ఎవరైతే ఇప్పుడు బయట మీరు రోడ్డు మీద చూస్తే ఆ కార్ మెకానిక్కి ఏ భాష వచ్చింది? ఆయన మాతృభాష తెలుగులోని హ్యాపీగా ఒక కారుని రిపేర్ చేసేట్లేదా అంటే ఆయన దగ్గర స్కిల్ ఉంది. ఆ స్కిల్ అనేది మనము చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో కాలేజీలో ఉంటున్నప్పుడే ఆ స్కిల్ అనేది కూడా దానికి జోడిస్తే, అది కూడా మాతృభాషలో జోడిస్తే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఫస్ట్ పుట్టినప్పుడు మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ మీరు ఏం చేయగలరు అంటే ఫస్ట్ మీరు చూసిన వెంటనే కళ్ళు చూడగలరు, వినగలరు, తర్వాత మాట్లాడతారు. సో లాస్ట్ ఇది అంటే మనము ఒక విజువలైజేషన్ ఎవరైనా మనము వినిపించడం అంటే ఒక విషయాన్ని మాతృభాషలో చెప్పగలిగితే, ఒక విషయాన్ని మాతృభాషలో చూపించగలిగితే సింపుల్గా ఈజీగా ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే చైనీస్ వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిషర్ సిస్టమ్ అని తీసుకోకుండా వాళ్ళు చైనాలోనే మొత్తం వాళ్ళ తాలూకు మెటీరియల్ అంతా పెట్టుకొని ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చైనా ఇండియా జీడిపి లెవెల్ ఒకటే ఉండేదండి. ఈరోజు వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మాతృభాషలో పెట్టుకున్నారన్నీ. దానివల్ల ఏం జరిగిందంటే ప్రతి వాళ్ళు స్కిల్ లెవెల్ అయిపోయారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని సింపుల్గా ఈజీగా అర్థం చేసుకోగలిగారు. ఎందుకంటే వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వేరే లాంగ్వేజ్ వల్ల ఇబ్బంది ఏంటో నేను మీకు చెప్తాను. సపోజ్గా నేను నా మాతృభాష తెలుగు, అంటే మా తల్లిదండ్రులు మాట్లాడిన భాష తెలుగు, చిన్నప్పటి నుంచి నా చుట్టుపక్కల అందరూ మాట్లాడిన భాష తెలుగు. నేను ఇప్పుడు ఇంగ్లీష్లోను హిందీలో మాట్లాడాలంటే ఎవరైనా నాతోటి ఇంగ్లీష్లో మాట్లాడితే నేను అది ఫస్ట్ అర్థం చేసుకొని తెలుగులో దాన్ని తర్జుమా చేసుకొని తెలుగులో నేను ఆలోచించి తెలుగులో దాన్ని మళ్ళీ రీఇంటర్ప్రిట్ చేసి దాన్ని ఇంగ్లీష్లోకో హిందీలోకో మార్చి బయటికి చెప్పాలి. ఇన్ని లేయర్లు మధ్యలో ఉన్నాయి. ఈ లేయర్లు ఏమీ లేకుండా మీరు డైరెక్ట్గా అద్భుతంగా మాట్లాడగలిగే భాష మీ మాతృభాష. సో ఈ లేయర్లన్నీ ఒక అభిప్రాయం ఏంటంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రధానంగా మొత్తం సబ్జెక్ట్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. తెలుగులో ఒకవేళ నేర్చుకుని వెళ్తే కూడా స్టూడెంట్ అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రైమరీ లెవెల్ నుంచి ఇంగ్లీషే అలవాటు చేయండి. అప్పుడు ఆలోచించే విధానం మొత్తం ఇంగ్లీష్ అవుతుంది, లేదా వెస్టర్నైజ్ అవుతుంది, లేదా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక భావజాలం ఈ మధ్య కాలంలో చాలా బలంగా ప్రభుత్వాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని ఎలా మీరు కౌంటర్ చేస్తారు? అంటే కౌంటర్లో చేయట్లేదు. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఆల్టర్నేటివ్ అప్రోచ్. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంటే, నేను ఎక్కడ కూడా డిస్కౌంట్ చేయట్లేదు. సో ఇంగ్లీష్ ఈజ్ అ బిజినెస్ లాంగ్వేజ్ వేర్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ వేరియస్ కంట్రీస్. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఇంగ్లీష్ని మనం నేర్చుకోవద్దని కూడా అనట్లేదు. ఇంగ్లీష్తో పాటుగా మన భాషలను కూడా సంరక్షించుకుంటే లెర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే మీ తల్లిగారితో మీరు మాట్లాడిన లాంగ్వేజ్ మీ మెయిన్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్లోని మీరు ఏదైనా నేర్చుకుంటే చాలా సింపుల్గా ఇచ్చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు అనువాదం యూజ్ చేసి ఇంగ్లీష్ మెటీరియల్ని మీరు ఇంగ్లీష్లో ఒక వైపు ఉంటూ రెండో వైపు తెలుగులో కూడా ఉంటారు. స్టడీ చేయాల్సి వస్తుంది. సో ఈజీగా అయిపోద్ది. ఇది ఇంగ్లీష్లో అర్థం కాలేదనుకోండి, మీరు హ్యాపీ తెలుగులో చదువుకుంటారు. సపోజ్ మీకు ఇంగ్లీష్లో అర్థం చేయకూడదు లేదు, ఇంగ్లీష్తో పాటు ఇంకొక 2-3 లాంగ్వేజ్లు కూడా నేర్చుకోవడం తప్పేం లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో భారతదేశం నుంచి కోట్ల మంది టీచర్లు, కోట్ల మంది మెకానిక్లు, కోట్ల మంది సివిల్ ఇంజనీర్లు వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయాలనేది మన ప్రధానమంత్రి గారి ఆలోచన. సో ఇలా చేయాలంటే 40 కోట్ల మంది స్కిల్లబుల్ అవ్వాలి. స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ఈ 3 తప్పనిసరి జరగాలి. కానీ రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ఎక్కువ మంది ఆల్రెడీ అంటే చదువు ఆపేసి ఏదో ఒక కారణాల వల్ల ఇలాగ చాలా ట్రేడ్స్లో ఎక్స్పర్ట్స్లో అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సో అందుకని మేము ఏం చేసామంటే మెటీరియల్ ఏదైతే ఉందో అది మన భాషల్లో కూడా తెచ్చుకుంటే వీళ్ళందరినీ కూడా ఎంపవర్ చేయొచ్చు. దీంతోపాటు ఇప్పుడు మేము దీన్ని ఒక క్రెడిట్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేసాం. ఈ క్రెడిట్ సిస్టమ్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ అండి. ఈ ఫ్రేమ్వర్క్లోని ఎడ్యుకేషన్తో పాటుగా స్కిల్లింగ్తో పాటుగా ఇన్నోవేషన్, రీసెర్చ్ ఇవన్నీ కూడా కలిసి ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఫ్రేమ్వర్క్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇందులోని ఎగ్జాంపుల్గా అడల్ట్ ఎడ్యుకేషన్ అని ఉంది. అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే ఆల్రెడీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తెలుగు లేకపోతే వాళ్ళని మాతృభాషలో నేర్చుకొని ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు కొత్త భాష నేర్చుకోవాలంటే ఇబ్బంది కదా. అదే కొత్త భాష నేర్చుకోకుండా మెటీరియల్లే మీ మాతృభాషను ఇస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు ఆ కార్ మెకానిక్ ఇందాక మీకు చెప్పాను, ఆయన బెంజ్ కార్ను కూడా రిపేర్ చేయగలరు. అవును. ఇప్పుడు ఆ కార్ మెకానిక్ ఇందాక చెప్పాను కదా, ఆయననే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ ఆయన రకరకాల కారుని రిపేర్ చేసేస్తున్నాడు. ఆయన 10 సంవత్సరాలు బట్టి ఇందులోని అద్భుతమైన ఎక్స్పర్ట్ అనుకుందాం. కానీ ఆయనకి వేరే లాంగ్వేజెస్ ఏమి రావు. ఆయనకి మేము ఇప్పుడు ఏం చేస్తామంటే ఓకే మీరు ఒక కార్ని రిపేర్ చేయగల సామర్థ్యం ఉంది మీకు, అంటే దీనికి ఈక్వలెంట్గా 5 క్రెడిట్లు ఆయనకు అలాగిచ్చి ఈ 5 క్రెడిట్లు ఈక్వలెంట్ ఒక డిప్లొమా అని ఆయనకు ఒక డిప్లొమా ఇస్తాం. ఇప్పుడు ఏమో జరిగింది, ఆయన ఆ డిప్లొమా తీసుకొని
విదేశాలకో లేకపోతే మన దేశంలోనూ ఒక కారు కంపెనీలు ఏదైతే పెడుతున్నారో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుని ఆయన ఈరోజు 20,000 30,000 సంపాదించుకుంటే రేపు ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాం. అందుకని ఎంపవరింగ్ ద సిటిజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవైపు డెవలప్ చేస్తూ, ఎకనామీని ఒకవైపు డెవలప్ చేస్తూ, స్కిల్ లెవెల్ ఎప్పుడైతే మన స్టూడెంట్స్ కానీ యూత్ కానీ బిలో 45 years ఎవరున్నారు వీళ్ళందరినీ మల్టీ స్కిలబుల్ చేసామంటే, మల్టీ లింగ్వల్ చేసామంటే ఒకేసారి దీనిలో అద్భుతమైన ఆపర్చునిటీస్ ఒకేసారి వచ్చే అవకాశం ఉందండి. ఈ దిశగా మేము ముందుకెళ్తాం. చంద్రశేఖర్ గారు, ఇంకొకటి మల్టీ లాంగ్వేజ్, మల్టీ స్కిలబుల్ అనేటువంటి కాన్సెప్ట్ ఇతర దేశాల్లో ఎలా ఉంది? ఎందుకంటే మీరు చైనా ఉదాహరణ చెప్పారు, అలానే జపాన్, సౌత్ కొరియా, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్ చూస్తే మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రం అంత సైజు ఉండేటువంటి దేశాలుగా వాటిని చూడాలి. వాటికి కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అలాంటి చోట్ల ఈ మల్టీ లాంగ్వేజ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, అలానే ఈ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? సార్, ఈ అన్ని చోట్ల కూడా ఇంటిగ్రేషన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్, అదేవిధంగా 3 లాంగ్వేజ్ ఫార్ములా. సో అందుకని మీరు ఇప్పుడు NEP 2020 ఏదైతే ఉందో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇందులోనూ కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేసాము. స్కిల్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేసాము. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే 2014 ముందు స్కిల్ మినిస్ట్రీ లేదు. ప్రధానమంత్రి గారు స్కిల్ 40 కోట్ల మందిని స్కిల్ చేయాలి అని చెప్పి స్కిల్ మినిస్ట్రీని పెట్టి, ఇప్పుడు దాని త్రూ మొత్తం స్కిల్ ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ తోటి దేశంలో ఉన్న 8th స్టాండర్డ్ ఫెయిల్ అయిన స్టూడెంట్ దగ్గర నుంచి, లేకపోతే 8th స్టాండర్డ్ స్టూడెంట్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి కూడా స్కిల్లింగ్. మీరు చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంకో అద్భుతమైన ఒక ఇదే ఏం పెట్టామంటే, ఎగ్జాంపుల్గా ఒక స్టూడెంట్ 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ స్టూడెంట్ ఉన్నాడు, ఆయన ఇల్లు కొంచెం దగ్గరలోనే ఉంది. ఆయనకి మీ స్టూడియోలోకి వచ్చి ఇక్కడ ఒక ఎడిటింగ్ ఎలా చేస్తారు, ఒక ఫిల్మింగ్ ఎలా చేస్తారు నేర్చుకోవాలని ఉంది. ఆ స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ వొకేషనల్ కోర్స్ కింద ఇంటర్న్షిప్ చేసి ఆయన అవన్నీ కూడా నేర్చుకొని మీ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని గవర్నమెంట్కి ప్రొడ్యూస్ చేస్తే ఆయనకి మేము ఒక 2 పాయింట్లు 3 క్రెడిట్ పాయింట్స్ ఇస్తాం. ఇలాగ అవన్నీ ఫ్రేమ్ చేసుకొని ఆయన అవన్నీ కలిపి ఒక డిగ్రీయో ఒక డిప్లొమాకో ఈక్వలెంట్ చేసి ఇది ఇక్కడ పలానా చోట ఆయన స్కిల్ అయ్యాడు. ఎందుకంటే మీరు అమెరికాలో కానీ ఉంటుంటే అమెరికాలో ఏం జరుగుతుందంటే, ఏదైనా వస్తువు మీరు కొన్నారనుకోండి, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని వాళ్ళు అన్ప్యాక్ చేసి అవన్నీ ఒక దగ్గర ఇలా కంప్రెస్ చేసి మీకు పంపిస్తారు. మీ పని ఏంటంటే అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంటే మీ దగ్గర బేసిక్ స్కిల్స్ ఉండాలి కదా. అందుకని మీరు చూస్తే అమెరికాలో యావరేజ్ ఎడ్యుకేషన్ బిలో 10th స్టాండర్డ్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలరు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా తక్కువ. కానీ స్కిల్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా తక్కువ. మన చైనీస్ ఇండియన్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటారు అమెరికాలో. అయితే ఇప్పుడు కానీ స్కిల్లబుల్ ఒక స్కిల్ అంటే ఒక టీవీ ప్రాబ్లం వచ్చింది, దే నో హౌ టు రిపేర్. ఒకటి ఫ్యాన్ ప్రాబ్లం వచ్చింది, దే నో హౌ టు రిపేర్. లేకపోతే ఒక సోఫాని ఫిక్స్ చేయాలి, అది ఎలా ఫిక్స్ చేయాలి వాళ్ళకి తెలుసు. ఈ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే స్కిల్ ఏదైతే ఉందో అది మన దేశంలో తక్కువ. అందుకని ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే ప్రతి వాళ్ళు కూడా మల్టీ స్కిల్ అవ్వాలి, మల్టీ లింగ్వల్ అవ్వాలి అని ఇటువంటివన్నీ కూడా టెక్నాలజీ పరంగా. అందుకే ఇప్పుడు AR VR తీసుకొచ్చాం దీనిలోనే. అంటే డిజిటల్ ట్విన్నింగ్ దాన్ని అంటాం. డిజిటల్ ట్విన్నింగ్ అంటే ఎగ్జాంపుల్గా ఒక ఏరోప్లేన్ ఉందండి, ఆ ఏరోప్లేన్ని జర్మన్లో డెవలప్ చేస్తున్నారు అనుకుందాం. ఆ ఏరోప్లేన్ తాలూకా ఒక డిజిటల్ ట్విన్ మేము ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాం. అది సేమ్ ఏరోప్లేన్ లాగా ఉంటుంది. AR VRలో మీరు చూసి దాన్ని రకరకాల డిజైన్స్ మార్చి మన విద్యార్థులు దాన్ని రీఫ్రేమింగ్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. సో ఇటువంటి టెక్నాలజీని వాడి మన వాళ్ళని స్కిల్ చేయడు. ఇప్పుడు ఆ ఇంజిన్ ఇక్కడ తీసుకురావాలంటే ఇబ్బంది కాబట్టి ఆ ఇంజిన్ తాలూకా డిజిటల్ ట్విన్నింగ్ తీసుకొచ్చి దాన్ని మనం రీమోడిఫై చేసి మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చాలా 1500 పైన పెద్ద కంపెనీస్ భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. చిన్న కంపెనీలన్నిటితో పోల్చుకుంటే కనుక మీరు లాస్ట్ 7 సంవత్సరాల్లో more than $380 billion ఇన్వెస్ట్మెంట్ మన దేశానికి వచ్చి, చైనా కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలో జరిగాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రొడక్షన్ హౌసెస్ కింద మన విద్యార్థులకి ఇక్కడ ఆపర్చునిటీస్ ఇవ్వబోతాయి. కానీ ఆ విద్యార్థి నిజంగా స్కిల్ ఉందా అనే దగ్గర మేము వీళ్ళందరినీ స్కిల్ చేసుకుంటూ వీళ్ళని ముందుకు తీసుకెళ్తూ, ఎందుకంటే ఒకసారి వీళ్ళు స్కిల్ నేర్చేసుకుంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఎలా అనువాదినితో పోతుంది, హ్యాపీగా ఇవన్నీ స్కిల్లబుల్ అయిపోయారంటే ఆ కంపెనీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తున్నాయి ఆ కంపెనీలో వీళ్ళు ఇక్కడే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తీసుకుంటారు. అది ప్రధానమంత్రి గారు ఇంకోటి ఏంటంటే మన దేశంలోని ప్రొడ్యూస్ అయ్యి మొత్తం ప్రపంచం మొత్తం మనం అమ్మాలి. ఇది ప్రపంచం మొత్తం మేక్ ఇన్ ఇండియా పాలసీ. ఈ పాలసీ ప్రకారం మనం చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. మీరు చూసారో లేదో ఈ మధ్య చాలా లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటారు. ఈ లింక్డ్ ఇన్సెంటివ్స్ తాలూకు అర్థం ఏంటంటే వాళ్ళు ప్రొడక్షన్ ఇక్కడ పెట్టేస్తే సరిపోదు, అంతమందికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి, అప్పుడైతేనే ఇన్సెంటివ్ ఇస్తాం.
సో ఇప్పుడు ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వాలంటే మన వాళ్ళ స్కిల్ రెడీ చేసి మనం పెడుతున్నాం. సో వీళ్ళందరూ చేస్తారు. ఇప్పుడు ఒక కారు మన దేశంలో తయారైంది అనుకోండి, ఆ కారులో ఉన్న ఇందాక చెప్పినట్లు ఇన్ని వేల కాంపోనెంట్స్ ఉంటాయి, అంటే అన్ని వేల కంపెనీలు, అంతమందికి ఉపాధి, ఆ ప్రతి పార్ట్, ఈ మొత్తం పార్ట్ చేయడానికి. అదేవిధంగా మీరు ఈ మధ్యన చూసారనుకోండి, ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది మన దేశంలో. ఎక్కడైతే షిప్పింగ్ హార్బర్స్ ఇవన్నీ ఉన్నాయి, ఈ పోర్ట్స్ తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేస్తున్నాం. ఎందుకు అంటే లార్జ్ కంటైనర్ షిప్స్ అనేవి పోర్ట్ మన దగ్గర డాక్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు. సో ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమవుతాయంటే ప్రపంచంలో అతిపెద్ద షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ డాకింగ్. ఇప్పుడంతా టెక్నాలజీ వైపు వెళ్ళిపోయింది, మెషిన్ లెర్నింగ్, ఏఐ టూల్స్ వీటి మీద నడుస్తుంది కదా. వీటన్నిటి మీద వెళ్తున్నప్పుడు మాతృభాషలో వాటిని ఇంటిగ్రేట్ చేయడం, ఈ జనరేషన్ని ఫ్యూచర్ కనెక్ట్ చేయడం, ఇది అంత ప్రాక్టికల్గా సాధ్యమయ్యేటువంటి? ఖచ్చితంగా సాధ్యమండి. ఎందుకంటే మనం మన భారతీయత వదలకూడదు, అదే టైంలోని టెక్నాలజీలో ఫార్వర్డ్గా ఉండాలి. కానీ మీరు ఎంత చెప్పినా కానీ అసలు నాలెడ్జ్ అంతా ఇంగ్లీష్లోనే ఉంది, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఈజ్ డివైన్ అనే ఫీలింగ్లో మనవాళ్ళు ఉన్నారు కదా, దాన్ని ఎలా బ్రేక్ చేస్తారు? అది బ్రిటిషర్స్ కొన్ని సంవత్సరాలు ఆ విధంగా చేశారు. కానీ మీరు ఎప్పుడైనా అంటే జర్మన్ కానీ ఫ్రెంచ్ కానీ ఫ్రాన్స్ కానీ అన్ని కంట్రీస్కి వెళ్తే వాళ్ళు రీసెర్చింగ్ దేనిపైన చేస్తున్నారు, దేని బేస్ మీద చేస్తున్నారు అని చూస్తే మన సంస్కృత గ్రంథాలపైన. మనకేం జరిగిందంటే ఈ మధ్యలో వచ్చిన బ్రిటిషర్స్ మన పైన సివిల్ సర్వెంట్స్ కావాలి, ఒక వర్కర్ కావాలి అని ఒక ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ని తయారు చేసి వాళ్ళు వెళ్ళిపోతే ఆ సిస్టమ్ని పెట్టి వెళ్ళిపోయారు. ఆ సిస్టంలో ఏమైంది, వాళ్ళకి పనిచేసే కిందన పనిచేసే వ్యక్తులు కావాలి, ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు కావాలి, గుమస్తాలు కావాలి. ఆ సిస్టమ్ మనం అలవాటు పడిపోయాం. యాక్చువల్గా మీరు ప్రపంచం మొత్తంలో చూసుకుంటే కనుక ఈ 15% ఇంగ్లీష్లోని కంటెంట్ కానీ జ్ఞానం కానీ ఉంది. తగ్గిమదంతా కూడా వేరియస్ అదర్ వర్నాక్యులర్ లాంగ్వేజ్లు ఉన్నాయి. మన లాంగ్వేజ్లో ఉన్నాయి, నాలెడ్జ్ చాలా ఉన్నాయి. మీరు చూసుకుంటే కనుక మన తెలుగు లాంగ్వేజ్లోనే అద్భుతమైన జ్ఞానం ఉంది, మరాఠీ లాంగ్వేజ్లో, తమిళ్ లాంగ్వేజ్లో అద్భుతమైన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనము నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన పరిస్థితి. అదేవిధంగా అదేంటో అర్థం చేసుకొని దాన్ని వేరే భాషల్లో చూపించాల్సిన ఇది కూడా ఉంది. అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తమిళనాడు తీసుకుందాం మనము. అంటే తమిళనాడే కాదు, లేకపోతే మన ఆంధ్రాలోనే 1000 స్తంభాల గుడి, అది ఒక సైంటిఫిక్ వండర్. అటువంటి వండర్ చాలా కంట్రీస్లో లేదు. మీరు ఇంకొకటి చూసారో లేదో, రాయిని వంచి మన వాళ్ళు ఇలా బెండ్ చేస్తూ ఆర్కిటెక్చర్స్ కట్టారు. మీరు యూరోపియన్ నేషన్స్, అమెరికన్ నేషన్స్లో వెళ్ళి ఎక్కడైనా రాయిని బెండ్ చేసే టెక్నాలజీ చూసారా? అంటే మన పూర్వీకులు అంత గొప్పవాళ్ళు. మనం ఏంటంటే ఆ టెక్నాలజీస్ ఏంటనేది మనం కంప్లీట్గా కనుమరుగు చేసుకొని ఆ టెక్నాలజీస్ అన్ని ఫారినర్స్ ఈరోజు వాడుకుంటున్నారు, మనం వాడట్లేదు. మీరు కావాలి మన చాలా దేవాలయాలకు వెళ్ళి చూస్తే అవి ఇలాగా సాఫ్ట్ కర్వ్లు ఉంటాయి. అసలు సాఫ్ట్ కర్వ్లో ఉండి ఏదైనా స్ట్రక్చర్ మీరు ప్రపంచంలో వేరే ఎక్కడైనా దేశంలో చూపించగలరా? చూపించలేరు. ఎందుకంటే మన దగ్గర ఒక రాయిని మెల్ట్ చేయగలిగే టెక్నాలజీ మన దగ్గర ఉండేది. మన టెక్నాలజీని మనం ఐడెంటిఫై, మన పురాణాల్లోకి వెళ్తే ఇవన్నీ టెక్నాలజీస్ ఉన్నాయి. నేనంటే పురాణాలన్నింటిలో కూడా మీరు గుడ్డిగా నమ్మి అనట్లేదు, దానిలో నుండి మంచిని తీసుకుందాం మనం, దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్దాం. అదేవిధంగా కొత్తగా టెక్నాలజీస్ ఏవస్తున్నాయి అవన్నీ తీసుకుని ముందుకెళ్దాం. ఎగ్జాంపుల్ మాయాబజార్ సినిమా మనం చూసాం మన చిన్నప్పుడు. అందులో చూసారు ఒక పేటికి ఇలా ఓపెన్ చేసి రాకుమారుడు ఎక్కడ ఉన్నాడని ఇక్కడ చూపిస్తుంటాడు. నథింగ్ బట్ వీడియో కాలింగ్. సో ఈ టెక్నాలజీ అప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కడ ఉందండి? అంటే మన దగ్గర ఈ టెక్నాలజీస్ అన్ని పుష్పక విమానం ఎగ్జాంపుల్గా మీరు పాత పురాణ గ్రంథాల్లో చూసుకుంటే కనుక ఆ విమానాల తాలూకా స్ట్రక్చర్స్ అన్ని గీస్ ఉన్నాయి దానిలో. సో నేనేమంటే దీస్ ఆల్ ఆర్ ఇన్స్పిరేషన్స్ టు అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ అ బెటర్ కల్చర్ ఇన్ అవర్ కంట్రీ. మన భారతదేశంలో అద్భుతమైన కల్చర్స్, అద్భుతమైన మేధావులు, అద్భుతమైన మేధాశక్తితో తయారు చేసిన ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన ఇవన్నీ ఉన్నాయి. ఏఐ ఏజ్లో కంపీట్ అవ్వాలంటే ఇవన్నీ స్టడీ చేస్తే మనకి చాలా బ్రెయిన్ ఇంకా ఓపెన్ అయ్యింది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన భారతీయ భాషల్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే మీ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండింటిని కూడా ఎనర్జైజ్ చేయగలిగే భాషలు భారతీయ భాషలు. అందుకే మీరు చూసారో లేదో, ఉదయం 3-3:30 గంటలకు లేచి చాలామంది సంస్కృతంలో చాలా పదాలు ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే ఆ టైంలో గాడ్ టైం అంటారు. అది ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఒక కాస్మిక్ ఎనర్జీ మీ రైట్ లెఫ్ట్ బ్రెయిన్ని రెండింటిని కనెక్ట్ చేయగల శక్తి ఆ టైంలో ఉంటుంది. ఆ టైంలో మీరు ఎప్పుడైతే ఇటువంటి హై ఫ్రీక్వెన్సీస్ ఏదైతే అంటారో గాడ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు, ఇట్లా ఆ ఉచ్చారం చేశారో ఈ రెండు కనెక్ట్ అవుతాయి, ఇంటర్ కనెక్ట్ అవుతాయి, మీ మేధాశక్తి భయంకరంగా పెరుగుతుంది. ఇటువంటి పద్ధతులు ఎక్కడ వేరే దేశాల్లో లేవండి. ఇంకోటి ఏంటంటే ఆ దేశంలో అసలు సూర్యుడే ఉదయించడు, చాలా దగ్గర సూర్యుడు కనిపించని పరిస్థితి. సో మన దగ్గర ఇక్కడ ఏంటంటే సూర్యకిరణాలు కూడా మీ పైన పడతాయి కాబట్టి మీ బాడీ ప్రాపర్ వేలో ఎనర్జైజ్ అవుతుంది. సో ఇటువంటి ఎనర్జీ అంటే మీరు అనుకోవచ్చు ఇదంతా
ఇదంతా మేబీ సైంటిఫిక్గా కరెక్ట్ కాదేమో, కానీ మీరు ప్రయోగించి చూడండి మీకు తెలుస్తుంది. ఎందుకంటే మనము ఈ టెక్నాలజీస్, దీస్ ఆర్ టెక్నాలజీస్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిందుత్వ ఆర్ ఎనీథింగ్. ఈ టెక్నికల్ ఇన్నోవేషన్స్ పూర్వీకులు ఆల్రెడీ చేసి మన రైట్ లెఫ్ట్ బ్రెయిన్ని రెండింటిని ఎంపవర్ చేసి రెండింటిని ఇంటర్కనెక్ట్ అయ్యే విధంగా చేశారు. అందుకే మీరు అబ్జర్వ్ చేశారు లేదు, భారతీయుడు ఎక్కడికి వెళ్ళినా బతికేయగలడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ బతికేయగలడు. ఎందుకు అంటే ఆయన బ్రెయిన్ ఆల్రెడీ 10,000 20,000 సంవత్సరాల నుంచి మన పూర్వీకుల నుంచి వైరింగ్ అయిపోయి వచ్చింది. ఇది అద్భుతమైన శక్తి ఉంది బ్రెయిన్ మంది. ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాబ్లం వచ్చినా దాని ప్రాబ్లం తాలూకా సొల్యూషన్ కనిపెట్టగలిగే బ్రెయిన్ భారతీయులు బ్రెయిన్. అందుకని మీరు జర్మన్ యూనివర్సిటీస్లో, ఫ్రాన్స్ యూనివర్సిటీలో, స్పానిష్ యూనివర్సిటీలో చూస్తే వాళ్ళు మన గ్రంథాలు ఏవైతే సంస్కృతంలో రాశారో ఆ గ్రంథాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ భాషలో తర్జుమా చేసుకుని దాన్ని టెక్నాలజీ కింద అక్కడ నేర్పిస్తున్నారు. ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఉన్న యూనివర్సిటీస్ మనం చూసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, నిజాం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి నిజాం రాజ్యంలో కూడా ఉర్దూ ట్రాన్స్లేషన్తోనే బోధన జరగాలి అనేటువంటి అనువాదం చేసి మరీ బోధన చేసినటువంటి వ్యవస్థ. ఇప్పుడు మీరు ఆ సమస్యను చాలా వరకు పరిష్కరించేశారు అనువాదినితో. సో ఫ్యూచర్ జనరేషన్స్కి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయాలంటే ఈ అనువాదిని లాంటి ప్రక్రియలు ఉపయోగించడం, మెషిన్ లెర్నింగ్ లాంటి ప్రాసెస్లు, ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, వీటిని ఇంటిగ్రేట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది? మేము దగ్గర 5 లక్షల మంది స్టూడెంట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, సైబర్ సెక్యూరిటీ పైన, ఇటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయో అవన్నీ కూడా స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేస్తున్నామండి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒక లాభం ఏంటంటే ఎక్కడైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ టెక్నాలజీస్ అన్నీ మన మాతృభాషలో సింపుల్గా అర్థమయ్యే విధంగా వాళ్ళకి నేర్పిస్తున్నాం. దీనివల్ల వాళ్ళు స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ సొంతగా రాయడం. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఏం చేస్తున్నాయి అంటే ప్రతి స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. అంటే మేము 5 లక్షలు 10 లక్షల రూపాయలు వాళ్ళకి పిల్లలకి మీరు సొంతగా కంపెనీలు పెట్టండి మీరు కాలేజీలు ఉన్నప్పుడే అని చెప్పి యుక్తి అని ఒక ఇది పెట్టాం. అంటే కాలేజీలో నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూస్ చేసుకుంటూ కాలేజ్ వాళ్ళని కూడా దానిలో ఇన్వాల్వ్ చేసి ఒక స్టూడెంట్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేసేయచ్చు. ఆయన విద్యార్థే కానీ ఒక కంపెనీ ఓనర్. సో ఇది ఏం జరుగుతుందంటే ఇలాగా దేశం మొత్తంలో జరుగుతున్న ఈ మొత్తం చర్నింగ్ ప్రాసెస్లో ఇంకొక 1-2 సంవత్సరాల్లోని దగ్గర ఇప్పుడే మనము 3rd ప్లేస్లోని ఉన్నాము మొత్తం ఓవరాల్గా స్టార్టప్ వరల్డ్లోని. ఇప్పుడు స్లోగా 1st 2nd ప్లేస్కి మనము వెళ్ళిపోతాం. అంటే ఇటువంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా మేము అక్కడ వాళ్ళకి ఇస్తున్నాము. ఇప్పుడు భాష అనేది కూడా దీనిలో తీసేస్తున్నాం కాబట్టి ఏ లాంగ్వేజ్ టు ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా అయిపోతుంది. దీంతోపాటు ఈ మధ్యన మేము కొన్ని యువ సంగమం అని పెట్టాం. అంటే ఎగ్జాంపుల్గా నార్త్ ఈస్ట్లో ఒక అబ్బాయి చదువుతున్నాడు అనుకుందాం, ఆయన ఏ రోజు సౌత్ ఇండియా రాలేదు. ఆయనకి ఇక్కడికి వచ్చి అసలు సౌత్లో ఎటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎలా ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్షిప్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటి. ఇక దేశం మొత్తం అందరూ వెళ్తున్నారండి. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. అంటే ఇవన్నీ ఫ్రూట్ఫుల్ అవడానికి ఎంత సమయం పట్టుద్ది? ఎందుకు నరేంద్ర మోడీ గారు ఈ టర్మ్ మేము అధికారంలోకి వస్తే నంబర్ 3 ఆల్రెడీ ఇప్పుడు 5th పొజిషన్ ఎకానమీ స్టేటస్లో ఇండియా 5th పొజిషన్కి వచ్చింది. ఏ బ్రిటన్ నుంచి అయితే స్వాతంత్రం తీసుకున్నా ఆ బ్రిటన్ని వెనక్కి నెట్టి 5వ ప్లేస్కి వచ్చి నిజంగా ఇది ప్రతి భారతీయుడు గర్వపడేటువంటి సందర్భం. ఏ ధీమాతో ఆయన ఇంకొక టర్మ్ అవకాశం వస్తే నంబర్ 3లో ఉంటాం, అంటే టాప్ 3లో, వెదర్ ఇట్ ఈస్ 2 or 1 ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా, బట్ 3rd పొజిషన్ అయినా అవ్వచ్చు. సో ఆయన ఏ కాన్ఫిడెన్స్తో అంటున్నారు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన 3rd పొజిషన్కి నేను ఎప్పుడు ఇచ్చాను మీకు 100 మీటర్స్ రేస్లో ఎవరు గెలిచారంటే హుస్సేన్ బోల్ట్ అని మీరు చెప్తారు. సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్ ఎవరు వచ్చారు ఎవరికి తెలియదు. మనం ఎప్పుడు కూడా నెంబర్ 1కి ఏం చేయాలి, భారతదేశం నెంబర్ 1 పొజిషన్కి విశ్వగురువుకి 100% ఎలిజిబుల్ ఉన్న దేశం, అద్భుతమైన దేశం, అద్భుతమైన యువశక్తి ఉన్న దేశం, అద్భుతమైన ప్రధానమంత్రి గారు ఉన్న దేశం. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన కాన్ఫిడెన్స్ కూడా ఏమంటే ఒక పిల్లవాడికి బెస్ట్ ఇవ్వాలి. మేము ఇప్పుడు స్టూడెంట్ లెవెల్కి కానీ, ఇప్పుడు ఇందాక చెప్పినట్లు అడల్ట్ ఎడ్యుకేషన్కి కానీ, లేకపోతే స్కిల్లింగ్కి కానీ, ఇవన్నిటికి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఈ మధ్య మీరు చూసారో లేదో యూట్యూబ్లోని గోల్ తిరిగేది ఏం రావట్లేదు. 4G వోల్ట్, ఇప్పుడు 5Gకి వెళ్ళిపోతున్నాం. ఇంకా కావాలంటే 6G కూడా రెడీ మన దేశంలో వచ్చేయడానికి. సెకండ్ది భారతీయులు ఎప్పుడు రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ పీపుల్. అంటే వాళ్ళు రిస్క్ తీసుకొని ఒక దాన్ని ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయాలి అని మనస్తత్వం ఉండే వాళ్ళు. సో ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ప్రధానమంత్రి గారికి చాలా నమ్మకం ఉంది, మన దేశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. ప్లస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీస్ సార్. ఒకరొక టైంలో ఒక కంపెనీని పెట్టాలంటే చాలా కష్టమైంది. ఈ రోజుల్లో మీరు ఇప్పుడు వెళ్ళి 15 నిమిషాల్లో ఒక కంపెనీ స్టార్ట్ చేసి వచ్చి మన దేశంలో. అదేవిధంగా 180 రోజుల వరకు ఒక కంపెనీ పెట్టిన తర్వాత మీరు ట్యాక్స్ కట్టారా, ఇదా, మీరు ఫెయిల్ అయ్యారా ఏం అడగరు. మీరు 180 రోజుల వరకు మీరు దాన్ని రకరకాల ప్రయోగాలు చేసి ఆ బిజినెస్ మీరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలరా లేదా అని మీరు ప్రయోగం చేసుకోవచ్చు. 160 రోజుల తర్వాత అంటే 6 నెలల తర్వాత మీరు డిసిజన్ తీసుకుని నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వెసులుబాటు ఇచ్చారు.
ఈలోగా మీరు అనుకోకండి ఏదో ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇట్స్ ఓకే, గవర్నమెంట్ ఏమీ మీరు దీనిపైన ట్యాక్స్ కట్టండి దానిపైన ట్యాక్స్ వేయవాలి. అలాగే స్టార్టప్స్ ఏవైతే పెట్టారో అన్నింటికి కూడా గవర్నమెంట్లో ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అందులో హై ప్రిఫరెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. మన భారతీయ కంపెనీస్కి ఎగ్జాంపుల్కి ఎడ్యుటెక్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయో, నేను నీట్ అని ఒక ఇనిషియేటివ్ ఉంటుంది, అందులో మొత్తం మన భారతదేశానికి చెందిన ఎడ్యుటెక్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయో అన్ని కంపెనీస్కి ప్రపంచం మొత్తంలో కూడా ఈ సర్వీసెస్, ఈ ప్రోడక్ట్స్ మేము అమ్మడం మొదలుపెట్టాం. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇంకా వీళ్ళు ఇలాగ సేల్ చేస్తూ ఉంటారు, ఇంకా ఇక్కడ కింద ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా దీనిలోని మనం తీసుకొని వస్తున్నామండి. నెక్స్ట్ R&D. ఇప్పటివరకు పేటెంటింగ్ అనే దగ్గర మనం చాలా వీక్గా ఉండేవారు. మన భారతదేశంలో 2014 వరకు 1.2% పేటెంట్ చేసేవారు జనాలు. ఓవరాల్ పేటెంటింగ్ 100% సిస్టమ్ తీసుకుంటే, కానీ ఇదే విద్యార్థి అమెరికా వెళ్తే అక్కడ పేటెంట్ చేస్తాం మన ఇండియన్ స్టూడెంటే. ఇప్పుడు మనం అందుకే ఇక్కడ కపీలా అని చెప్పి మేము ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి, ఒక స్టూడెంట్ కాలేజీలో ఉన్నప్పుడు ఏమైనా కనిపెట్టాడంటే దాన్ని పేటెంటింగ్ చేయాలంటే నార్మల్గా 20,000 రూపాయలు కట్టాలి. మేమే గవర్నమెంటే 10,000 రూపాయలు కట్టి, ఇన్స్టిట్యూట్ నుంచి 5,000 రూపాయలు కట్టించి, విద్యార్థి నుంచి ఒక 5,000 రూపాయలు కట్టించి, అంటే 15,000 రూపాయలు గవర్నమెంట్ సొసైటీ కడుతుంటే 5,000 రూపాయలు మాత్రం వీళ్ళు కట్టి పేటెంటింగ్ చేసే తరలుగా సదుపాయం పెట్టాం. ఎందుకంటే దీనివల్ల మీకు టర్మరిక్ తెలుసు కదా, టర్మరిక్ని అమెరికన్స్ పేటెంట్ చేశారు. ఒకసారి నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎవరిని అడిగితే, మీరు చేయలేదు, అది మీ తప్పు, పేటెంట్ మేము చేసుకున్నాం, అది మమ్మల్ని ఎందుకు అంటారు మీరు అంటే, మనము ఏదైనా కొత్తది వస్తే ఆ సొల్యూషన్ పైన, ఇప్పుడు రీసెంట్గా ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిందో దానిపైన చాలా పేటెంట్స్ ఇండియన్స్ చేశారు. ఏం జరుగుతుంది, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంప్యూటింగ్ ఏదైతే అంటే సూపర్ ఫాస్ట్ మిషన్స్ ఏవైతే రాబోతున్నాయో దానిలో లార్జెస్ట్ పేటెంట్స్ మన ఇండియన్స్కి ఉన్నాయి. 6G టెక్నాలజీస్లో ఉన్నాయి. IP4 మనం ఇప్పుడు వాడుతున్నాం, IP6 తాలూకా, IP8 తాలూకా పేటెంట్స్ ఎక్కువ మన ఇండియన్స్కి ఉన్నాయి. బ్లాక్ చైన్ బేస్డ్ పేటెంట్స్ ఇండియన్స్కి ఉన్నాయి. ఏం జరుగుతుందంటే స్లోగా భారతదేశము అభివృద్ధి చెందిన దేశం కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఈ పేటెంటింగ్ టెక్నాలజీ అంటే దాని తాలూకా హక్కులన్నీ మన దగ్గర ఉండాలి. సో ప్రధానమంత్రి గారు ఒకవైపు ప్రొడక్షన్ని, సర్వీస్ ఓరియంటెడ్ అప్రోచ్ని ఎంకరేజ్ చేస్తూ రీసెర్చ్, ఇన్నోవేషన్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాయి. దాంతోపాటుగా యువశక్తి మన దగ్గర ఎవరు ఉన్నారో వాళ్ళకి నేర్చుకోవాలి అనే ఒక తాలూకా అద్భుతమైన కళ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు దే ఆర్ రెడీ టు టేక్ రిస్క్, దే వాంట్ టు టేక్ అవర్ కంట్రీ ఫార్వర్డ్, దే వాంట్ టు మూవ్ దెమ్సెల్వ్స్ ఫార్వర్డ్. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ప్రధానమంత్రి గారికి పూర్తి నమ్మకం మన దేశం ఖచ్చితంగా నెంబర్ 1 దేశం. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేశంలో అమల్లోకి వస్తే మీరు చెప్పినవి ఇంకా యాక్సిలరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఉంటుందండి ఖచ్చితంగా. కొన్ని స్టేట్స్లో పేరు చెప్పట్లేదు వాళ్ళంతే, ఇంప్లిమెంటేషన్ అలాగే ఉంది. ఎగ్జాంపుల్గా మనము తమిళనాడు తీసుకుందాం. తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ చేశారు కూడా. బయటకేమీ NEP అని చెప్పట్లేదు అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది, చాలా స్టేట్స్లో ఇంప్లిమెంట్ అయ్యి ఉన్నాయి. చాలా స్టేట్స్లో వాళ్ళు బయటికి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని వాళ్ళకేమో వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉండవు. కానీ ఇన్ రియాలిటీలో వాళ్ళు కిందన ఇంప్లిమెంటేషన్ లెవెల్ ఎక్కడ అడ్డుకోవట్లేదు ఎవరు, ఎందుకంటే ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పొలిటికల్ ఎఫిలియేషన్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది దేశ భవిష్యత్తు కోసం తయారు చేసింది. నన్ను అడిగితే మీరు ఒక అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండే దీని ప్రకారంగా టెక్నాలజిస్ట్గా నాకు అర్థమైంది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఒక కాన్స్టిట్యూషన్ పుస్తకం ఎలాగైతే రాసి కాన్స్టిట్యూషన్ ఇచ్చారో, దాని తర్వాత దాని లెవెల్లో ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ తోటి రీసెర్చ్ పూర్తిగా చేసి రాసిన ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇది జాతి, మతం దేనితో సంబంధం లేనిది. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బంగారు భవిష్యత్తు ఇస్తూ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందుకంటే క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ మీకు ఇవన్నీ కూడా ఏ రోజైతే మీ దగ్గర ఉంటాయో అప్పుడు మాత్రమే మీరు ఎక్కడికి వెళ్ళినా బతికేయగలరు. ఇటువంటి మల్టీ స్కిల్స్ ఇవ్వగలిగే క్యాపబిలిటీ మీకు డిగ్రీతో పాటుగా ఉండిన అద్భుతమైన ఫ్రేమ్వర్క్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండి. సో నాకు కంప్లీట్గా నమ్మకం ఉంది. ఎవరు బయటికి ఎంత నేను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నేను ఇంప్లిమెంట్ చేయట్లేదని ఏ స్టేట్ చెప్పుకున్నా కూడా ఇంటర్నల్గా మాత్రం సైలెన్స్గా వాళ్ళు, ఎందుకంటే ఏ తండ్రి కూడా ఏ తల్లి కూడా వాళ్ళ కొడుకుకి మంచి ఎడ్యుకేషను, మంచి హెల్త్ కేరు, ఇలాంటి అన్ని సదుపాయాలు ఉండాలని కోరుకుంటారు. రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కూడా ఇదే కోలోకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంటేషన్లు ఎక్కడ అడ్డుకోవట్లేదు, బాగా జరుగుతుంది ఇంప్లిమెంటేషన్. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు కొన్ని చోట్ల స్లోగా కొంచెం ఫాస్ట్గా జరుగుతుంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి సో కొంచెం అటు ఇటు అవ్వచ్చు. కానీ ఆల్మోస్ట్ చాలా స్టేట్స్లో దీని ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ జరిగింది. ప్లస్ మల్టీలింగ్వల్స్లో కాలేజెస్లో కూడా చెప్పడం మొదలుపెట్టారు. మల్టీలింగ్వల్లో సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోని
ఎవరైనా మాతృభాషలో చదువుకుంటే వాళ్ళకి జాబ్లో కొంచెం రిజర్వేషన్ వచ్చేటట్లుగా కూడా మేము రికమెండేషన్ పెడదాము అనే దీనిలో ఇప్పుడు వర్క్ జరుగుతుందండి. సో దట్ ఏంటంటే మాతృభాషలో ఆ డిమాండ్ చాలా బలంగా ఉంది. ఎందుకంటే మాతృభాషలో చేసిన వాళ్ళకి తమిళనాడులో జరిగింది, డిస్కషన్ కూడా జరిగింది, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మాతృభాషని సంరక్షించడం, మాతృభాషలో చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా వాళ్ళకి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ అండర్స్టాండింగ్, లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ హై. ఇప్పుడు సపోజ్గా ఒక డాక్టర్ అయ్యారండి ఒక ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఒక పల్లెటూరులో డాక్టర్ కింద వెళ్ళాడు. ఆయనకి ఇంగ్లీష్ తప్పితే వేరే లాంగ్వేజ్ రాదు. అక్కడ పేషెంట్లు ఏమో తెలుగులో మాట్లాడుతున్నారు, లేకపోతే ఒడియాలో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఈ డాక్టర్ తెలుగు మీడియంలో చదువుకొని వెళ్ళి ఒక చక్కగా గ్రామంలోకి వెళ్తే అవతల చెప్పింది చక్కగా అర్థం చేసుకొని వాళ్ళకి ఏదైతే వైద్యం చేయాలో ఆ వైద్యం చేసి ఆ ప్రాణం కాపాడగలిగింది. అది దీని తాలూకా విలువ. అందుకని ఖచ్చితంగా నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. బట్ కానీ ఇటువంటి సదుపాయాలు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇటువంటి సదుపాయాలు ఇస్తే ఖచ్చితంగా మంచిది. ఎందుకంటే ఒక డాక్టర్దే అనే కాదు, ఒక పల్లెటూరులో స్కూల్ ఉంటుందండి. ఆ స్కూల్లో టీచరు ఇంగ్లీష్లో మాట్లాడుతూ, అక్కడ స్టూడెంట్ ఏమో తెలుగులో మాట్లాడుతూ, పోనీ స్టూడెంట్ వెళ్ళి ఎవరికైనా అడుగుదామంటే గ్రామంలో అందరూ తెలుగులో మాట్లాడుతూ, సో చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఈ అనువాదని ఇలాంటి టూల్స్ ఎవరైనా వాడొచ్చా లేదా దానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? లేదండి, ఎవరైనా వాడచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 5 లక్షల మంది వాడుతున్నారు. మేము దేశంలో ఉన్న 30 కోట్ల మంది స్టూడెంట్స్ ప్లస్ స్కిల్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా దానిలోకి వెళ్ళి వాడచ్చు. ఇందాక మీరు చెప్పినట్లుగా సుమన్ టీవీ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ టీవీ ఉంది, దీని లైవ్ టెలికాస్ట్ అవుతుంది అనుకోండి. ఇది డైరెక్ట్గా లైవ్ 14 ఇండియన్ లాంగ్వేజెస్లో లైవ్ ఎవరైనా దేశం మొత్తం ఎక్కడి నుంచైనా వినొచ్చు. అదే సపోజ్గా ఓన్లీ ఆడియో మీరు పంపిద్దాం అనుకున్నారు సందేశం, 2 లక్షల మంది వరకు కూడా దీన్ని డైరెక్ట్గా అంత ఫ్రీ. అదేంటి మీది యూట్యూబ్లో ఏమైనా మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీడియోస్ ఉన్నాయంటే ఎవరైనా దేశం నుంచి ఎక్కడి నుంచైనా వాళ్ళ మాతృభాషలోనే యూట్యూబ్లోనేసి తెలుగులో ఉంది, దాన్ని నాకు కన్నడలో కావాలి, మలయాళంలో కావాలి, పంజాబీలో కావాలి, హిందీలో కావాలి, లేకపోతే అస్సామీలో కావాలి, ఏ లాంగ్వేజ్ పెట్టుకుంటే ఆ లాంగ్వేజ్ ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. సో ఇటువంటి అద్భుతమైన టెక్నాలజీ ఇదంతా ఫ్రీ అండి. రీసెంట్గా మీరు చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఇంకో పని చేసామండి. మాతృభాషలో మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జేఈ ఇటువంటి ఎగ్జామ్స్ అండి. దీనికి ఇప్పుడు ఏం చేసామంటే ఈ అనువాదనీలో టూల్లో క్వశ్చన్ పేపర్ క్రియేషన్, మీరు తెలుగులో క్వశ్చన్ విత్ మొత్తం ఇమేజ్తో పాటు అన్నీ చేసుకోవచ్చు. వేరే లాంగ్వేజ్లో సింపుల్గా వెళ్ళి నాకు హిందీలో కావాలి, తెలుగులో కావాలి, కన్నడలో కావాలి, ఏ లాంగ్వేజ్ కావాలి చాలా సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ట్రాన్స్లేట్ అయిపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు అందుకే మీరు చూస్తే కనుక యూపీఎస్సీ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎన్టీఏ ఎగ్జామ్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా మల్టీలింగ్వల్ చేస్తాం. 14 లాంగ్వేజెస్లో మీరు రాసుకోవచ్చు, ఎవరు మాతృభాషలో వాళ్ళు రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు మీ మాతృభాషలో రాసుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్ అన్నీ అనువాదని త్రూ మేము లాంగ్వేజ్ బ్యారియర్ అనేది తీసేసి ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ దానిలో పెడతాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అలానే మీతో ఒక స్పెషల్ సెషన్ చేద్దాం మనం అనువాదినికి సంబంధించి. ఇది మాతృభాషకు సంబంధించి అలానే భారతీయ భాషలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితంగా అనువాదిని లాంటి టూల్స్ వస్తున్నాయి. అలానే అడ్వాన్స్డ్ సైన్సెస్లో, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్లో మన పిల్లల్ని తయారు చేసే విధంగా ఈ టూల్స్ని రూపొందించేటువంటి బాధ్యతని సిటిఈ వంటి సంస్థలు తీసుకుంటున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ కూడా ఈ వ్యవస్థ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. సో రాబోయేటువంటి రోజుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కనుక పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఖచ్చితంగా భారతీయ విద్యార్థులు ఎవరికీ తీసుకుపోరు. అలానే ప్రపంచంలోనే 3 స్థానాల్లో ఆర్థికంగా బలమైనటువంటి 3 దేశాల్లో ఒకటిగా నిలబడేటువంటి ఆకాంక్షని ఖచ్చితంగా మనం నెరవేర్చుకోగలుగుతాం అనేటువంటి ధీమాన్ని ప్రధాని వ్యక్తం చేయడానికి కారణం కూడా ఇదే. ఈ నిర్ణయాల వల్లనే మానవ వనరులు అలానే యువశక్తిని మరింత సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సినటువంటి వసతులు ఈ దేశంలో ఏర్పడతాయనేటువంటి భావనని బుద్ధా చంద్రశేఖర్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.